మిరాయ్ ఓ అద్భుతం, చాలా అంటే చాలా అనిపించింది. ఎంత ఎంజాయ్ చేస్తామంటే అంత ఎంజాయ్ చేస్తాం సినిమాని. మెయిన్గా మంచు మనోజ్ అన్న క్యారెక్టర్ పీక్స్ అని చెప్పాలి. ఇంతకుముందు చేశాడు, ఎన్ని క్యారెక్టర్లు చేశాడో పక్కన పెడితే ఇక్కడ నుంచి మహావీర్ అనే క్యారెక్టర్ మాత్రమే గుర్తుంటుంది అందరికీ. అంత అద్భుతంగా చేశాడు. తేజ అన్న క్యారెక్టరైజేషన్ కానీ అసలు ప్రతి ఒక్కటి ఎంత ప్యూర్గా రాసుకున్నారంటే దేవుడి గురించి చెబుతూనే ఫ్యాంటసీ లాగా తీసుకురావడం, ఇదంతా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తాం బేసిక్గా మనం అయితే. సినిమాలో వైబ్ ఉంది, సాంగ్ ఒక్కటి మిస్ అయింది కానీ అది నెక్స్ట్ వీక్ మేబీ రావచ్చు, నెక్స్ట్ వీక్ యాడ్ చేస్తారంట. ఫుల్ వైబ్ అంటే ఫుల్ వైబ్, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని. ఎందుకంటే చాలామందికి సినిమా అంటే రొమాన్స్ పాటలో ఇలా ఉంటుంది, బట్ ఒక స్టోరీని పెట్టి మన ధర్మాల్ని గుర్తు చేస్తూ తీసుకెళ్ళడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని ఐ మీన్ రాముడి తరంలో ఉన్న కొన్ని విషయాలు తెలియజేయడం కానీ ఇలాంటివి కొన్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటాం మనం, ఎందుకంటే మన ధర్మం ఏంటి, మన ధర్మాలు ఏంటి అనేవి ఇవన్నీ చాలా బాగా చూపించారు ప్రాపర్గా. మెయిన్గా తేజ అన్న యాజ్ యూజువల్ కుమ్మేశాడు అసలు. హనుమాన్ తర్వాత మళ్ళీ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంది, బుర్ర పాడైపోద్ది. సో డెఫినెట్గా థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఎందుకు చూడాలో చెప్తా నేను. గత కొన్ని నెలల నుంచి తెలుగు సినిమాలో వస్తున్న సినిమాలకి మంచి విరుగుడు కావాలా, మిరాయికి వచ్చేయండి. సినిమా కన్నా పాప్కార్న్ బాగుంది, ఈసారి సినిమాతో పాటు పాప్కార్న్ కూడా బాగుండాలనుకుంటుందా, మిరాయికి వచ్చేయండి. బాగాలేదన్నోని రాయి తీసుకొని కొట్టండి. సినిమా అయితే అద్దరిపోయింది. అండ్ మెయిన్ ఎక్స్పెషల్ చెప్పాలంటే తేజ సజ్జా ఆ సెలెక్షన్ హనుమాన్ నుంచి ఈ సినిమా మిగతా అన్ని సినిమాలు కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో హనుమాన్ సినిమా చూసినప్పుడు దేవుడిని చూసి వచ్చాను ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా వచ్చినప్పుడు ఒక మంచి స్టోరీ చూసి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అండ్ అందరు చెప్తున్నట్టు అది నిజమే. క్లైమాక్స్ వరకు వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ ఇంకా అంత ఎంగేజింగ్ చేయాల్సింది. సెకండ్ హాఫ్ అంతా ఒక టిపికల్ సూపర్ హీరో మూవీ ఎలా ఎండ్ అవుతుందో అలానే ఎండ్ అయింది. అండ్ ఒక అబ్రప్ట్గా ఎండ్ అయిపోయింది సినిమా కూడా. అండ్ ఫైనల్ ఒక సర్ప్రైజ్ ఉంటుంది సినిమాలో, అది సెకండ్ పార్ట్కి ఇచ్చారు కానీ హింట్, కానీ అంతే వెయిట్ చేయాలి మనం ఇక బాహుబలి 2 లేకపోతే ఇంకోటి అన్నంత ఎగ్జైట్మెంట్ అయితే రాదు. ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడాలి, ఇంకెక్కడా చూడలేము. ఎందుకు అండ్ చెప్తున్నా కదా, సినిమాలో చాలా సీన్లు ఉన్నాయి, కొన్ని కేమియోస్ ఉన్నాయి. అదిరిపోయింది, చూడండి. చూసిన తర్వాత అసలు బుర్ర పాడైపోద్ది సినిమా. ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఇంకా ఏదైనా అడతారా చెప్పండి అన్న. ఇప్పుడే మిరాయ్ ప్రీమియర్ చూశాను. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే తేజ గారి పర్ఫార్మెన్స్, మనోజ్ అన్న పర్ఫార్మెన్స్, అండ్ స్పెషల్ అట్రాక్షన్ మూవీకి ఏంటంటే బీజిఎం అన్న. బీజిఎం హరిగౌర గారు ఏం తాగి కొట్టారో కానీ నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ కొట్టారు. ప్రతి సీన్కి ఎక్కడైతే ఎలివేషన్కి అవసరమైన బీజిఎం ఉండాలో అక్కడ మామూలుగా కొట్టలేదు. తేజ చెప్పినట్టు యాక్షను, అడ్వెంచరు, ఎమోషను, ఎలివేషను, డివోషను అండ్ ఫ్యాంటసీ కూడా ఉంది ఈ సినిమాలో. కార్తిక్ ఘట్టమనేని గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అసలు ఆయన స్క్రీన్ ప్లే కానీ ఆయన డైరెక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్. ఇది ఫిక్షన్ స్టోరీ, ఎక్కడ నిజంగా జరిగిన స్టోరీ కాదు. అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. విఎఫ్ఎక్స్ కానీ విజువల్స్ కానీ అండ్ కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ట్రైన్ సీను ఒకటి, జటాయుతో ఉండే సీను అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అండ్ తేజ గారి కన్నా మనోజ్ అన్న యాక్టింగ్ అయితే ఇరగదీశాడు విలన్ రోల్లో. కానీ మంచి విలన్ రోల్కి కూడా ఒక కాజ్ పెట్టి మంచి నరేట్ చేశాడు డైరెక్టరు. అండ్ శ్రియా గారికి కూడా మంచి కంబ్యాక్, చాలా సంవత్సరాల తర్వాత మంచి కంబ్యాక్ వచ్చింది. అండ్ ఓవరాల్ అందరూ టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎక్కడ బోరు కొట్టకుండా, ఎక్కడ డివియేషన్ కాకుండా చాలా బాగా నరేట్ చేశారు. అండ్ ఒక మైనస్ ఏంటంటే వైబ్ అనే సాంగ్ లేదు, అది ఎందుకు పెట్టలేదు అర్థం కాలేదు. మరి మూవీకి లెంత్ ఎక్కువైపోతుందా, మరి అవసరం లేదా అని పెట్టలేదు. సో బట్ ఓవరాల్గా అయితే 2.5 hours సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. ఖచ్చితంగా ఇది థియేటర్కల్ మూవీ అన్న. ఇండియన్ సినిమాని అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. టాప్ ఇండియా కాదు పాన్ వరల్డ్ కాదు, నేషనల్ వైడ్ వెళ్ళిపోతుంది. అసలు సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అసలు లిటరల్లీ గూస్ పంప్స్ సీన్స్ అన్న. థ్యాంక్ యూ. సెన్సేషనల్ సినిమా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్. తేజ్ గారి కెరియర్లో ఇది పెద్ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మళ్ళీ మనం హనుమాన్ తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మెయిన్ చెప్పాలంటే మనోజ్ అన్న
యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసిండు. నిజంగా చెప్తున్నా, విలన్ యాక్టింగ్ మాత్రం అద్దన కొట్టేసిండు. అసలు ఆ గ్రాఫిక్స్కి విలన్ ఎగ్జామ్ మళ్ళీ మన ఒక టాలీవుడ్ బాలీవుడ్ లేక కనిపిస్తాడు మనోజ్ గారు యాక్టింగ్ విలన్లా అంతా బాగా చేసిండు. ఇక్కడ శ్రేయ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. తల్లి క్యారెక్టర్ వేసే తేజ్ గారికి ఆమె కూడా బాగా చేసింది. జగపతి గారు యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. అంటే సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ గ్రాఫిక్స్ స్టోరీ ఒకటి లాస్ట్ రాముడు ఉంటుంది సీన్ మాత్రం అది హైలైట్ అన్న. నిజంగా చెప్తా, బాణం వచ్చి ఇట్లా ఆ బాణం ఇట్లా రాముడి బాణం తయారైతే కొడతాడు. ఆ సీన్ మాత్రం హైలైట్. చెప్తున్నా కదా, సినిమా మళ్ళీ మనకు ఒక అయోధ్య రాముడు దర్శనం చేసినట్టు అనిపించింది లాస్ట్ సీన్లో. అంత బాగుంది సినిమా. ఇది ఒక సెన్సేషనల్ సినిమా, ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెప్పాలంటే ఇది TFI సినిమా అని చెప్పుకోవచ్చు. కాల్ దగ్గరేసుకొని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. మీరు ఫస్ట్ హాఫ్ అన్ అవర్కి లేదంటే ఒక ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మీరు గర్వంగా చెప్పుకుంటారు ఇది తెలుగు సినిమా అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. ఆ లెవెల్లో అయితే ఫస్ట్ హాఫ్ ఉంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది యాక్షన్ బ్లాక్స్ ఒకటి, సినిమాటోగ్రఫీ ఒకటి, విజువల్స్ ఒకటి. నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అన్న. మీరు TFIలో ఇప్పటి వరకు చూడని విజువల్స్ ఈ మూవీ ఇంటర్వల్ బ్లాక్లో చూస్తారు. ఆ లెవెల్ విజువల్స్ అయితే పడ్డాయి. ఏదైతే వాళ్ళు లేపిన ఒక ఆ బర్డ్ సీన్ ఉందో అది నెక్స్ట్ లెవెల్ వచ్చిందన్న. యాక్షన్ బ్లాక్స్ వరకు లేదంటే ఆ విజువల్స్ వరకు నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. మీరు PFI దగ్గర నుంచి ఒక 60 crore బడ్జెట్లో మేమైతే ఇంత లెవెల్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజం గురించి. ప్రతి సీన్ కూడా హరి గారు ప్రతి సీన్ లేపారు. అండ్ చెప్పుకోవాల్సింది ఇంకోటి కార్తిక్ గారు ఆయన సినిమాటోగ్రఫీ అయినా లేదంటే టేకింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి సీన్ ఎంట్రీలు కూడా ఒక ప్లేస్ చూపించేటప్పుడు ఆయన చూపించే ఒక ఏదైతే విజువల్ ఉందో అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దాని వరకు ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్ అనుకుంటారు కదా, అలా ఉంది అదైతే. కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అందరూ హనుమాన్తో కంపేర్ చేసుకుంటారు. హనుమాన్ రేంజ్లో ఉందని. హనుమాన్ రేంజ్లో ఈ మూవీ కానీ ఎండింగ్ పడి ఉంటే ఇంకొక హనుమాన్ మించి ఇదైతే అయి ఉండేది. కాకపోతే ఎండింగ్ అనేది కొంచెం రష్గా ఇచ్చేయడం వల్ల అంత సాటిస్ఫై అవ్వలేదు. అండ్ వీళ్ళు చెప్పిన సర్ప్రైజ్ వల్ల కొంచెం ఫైనల్ ఏదైనా ఒక క్యామియో ఉంటుంది లేదంటే ఒక సర్ప్రైజ్ యాక్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాం. అది తీసేస్తే అన్నెసరీ ఒక పోలీస్ లాగా ఒకటి ఉంది. ఈ రెండు తప్ప ఇంకెక్కడ కూడా ఒక 5-10 minutes ల్యాగ్ లేకుండా చాలా బాగుందన్న. మీరు విజువల్ వైజ్గా ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సార్ దాన్ని మించే ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ రేటింగ్ విషయానికి వచ్చేస్తే మీరు 2 times చూస్తే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారో అంత రేటింగ్ ఇచ్చుకోవచ్చు మూవీకి అయితే. ఆ లెవెల్లో ఉంది మూవీ. కార్తీక్ అన్న ఏంటన్నా మీలో ఇంత వాడకమా సినిమా? ఇలాంటి సినిమా నేను లైఫ్లో చూడలేదు. బా ఏమి ఫైట్స్, ఏమి యాక్టింగ్. తేజ అన్న మీ యాక్టింగ్కి నేను ఫిదా. మనోజ్ అన్న కూడా మీ యాక్టింగ్ కూడా ఫిదా. ప్రతి ఒక్క యాక్టింగ్, జయపతి బాబు గారి యాక్టింగ్, శ్రీయ యాక్టింగ్, అందరి గెటప్ సీన్ అన్న పంచులు, కామెడీ, ప్రతి ఒక్క సీన్ టు సీన్ ఎక్కడ బోర్ లేకుండా బెస్ట్ మూవీ. ఇలాంటి సినిమా నేను వస్తుంది అనుకోలేదు. ఈ రోజుల్లో చెప్తున్నా కదా, ఇప్పట్లో వచ్చిన సినిమాల్లో అన్నిటికంటే బెస్ట్ మూవీ. తే సజ్జాన్న మీ యాక్టింగ్ ఏంటి? అంచంతలు ఎదుగుతున్నారు మీరు. ఏంటి మీ యాక్టింగ్? హనుమాన్ సినిమా అంటే అదొక మిరాకిల్. దానికి మించి 10 ఎక్కువ ఉంది సినిమా. అసలు లాస్ట్లో మన శ్రీరాముడు ఎంట్రీ ఉంటుంది చూడు, అబ్బా గూస్ బంప్స్. అసలు ఒక్కొక్కరు అరుపులు, ఈలలు, ఆయన ఏంటి ఇలాంటి సినిమా మాకు. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. ఇలాంటి సినిమా మాకు, ఇలాంటి సినిమాలు కావాలి. ప్రతి చెప్తా ఇలాంటి సినిమాలు మళ్ళీ తీయండి. మళ్ళీ ఇంకొక సినిమా గురించి మళ్ళీ వెయిటింగ్. అబ్బా మళ్ళీ చూస్తా సినిమా, మళ్ళీ చూడాలనిపిస్తుంది. మళ్ళీ చూడదగ్గ సినిమా అంటే మిరాయి. బెస్ట్ అంతకు మించి ఉంది. 10,000 కోట్లు పక్క. నా రేటింగ్ 5 star రేటింగ్. వర్తుంది రాజా కార్తిక్ అన్న, మీలో వర్తుంది. ఏంటి సినిమా? ఐ లవ్ యూ కార్తిక్ అన్న. బాగుంది. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా లో ఎక్స్పెక్టేషన్స్, అంటే మనం చిన్న మూవీస్కి వెళ్తాం చూసారా, అలా పెట్టుకోండి. అంతేగాని హాలీవుడ్ లెవెల్ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు. ఎందుకట్లా? హాలీవుడ్ లెవెల్లోనే విజువల్స్ ఉన్నాయి. నేను తక్కువ హైప్ పెట్టుకుని వెళ్తే ఎక్కువ సాటిస్ఫై అవుతారు కదా. సో అంటే ఇప్పుడు సీనియర్ జూనియర్ లాగా చూసుకున్నా కానీ మనకి మనోజ్ ఇంకా తేజస్ వచ్చారు. అలా ఏం లేదు, మనోజే కనిపించాడు, తేజ సజ్జనే కనిపించాడు. మీరైతే చాలా బాగా చూస్తారు యాక్టింగ్. సో అంటే ఇప్పుడు మనోజ్ మొత్తం కూడా మనకి నెగిటివ్ క్యారెక్టర్స్ వెళ్ళిపోయారు. సో చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది నెగిటివ్ క్యారెక్టర్. అంటే జగపతి బాబు టైప్లో కంబ్యాక్ వస్తుంది అనమాట నెగిటివ్ క్యారెక్టర్స్లో. సో ప్రభాస్ వాయిస్ ఉంది అని అంటున్నారు కదా మరి. అది తేజ సజ్జనే ట్వీట్ చేశాడు. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. వాయిస్ క్యామియోనో మీరే ఐడియా పెట్టుకోవచ్చు. అండ్ తేజస్ వచ్చే స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఎలా అనిపిస్తున్నాయి? చాలా బెటర్. ఉన్న కంపేర్డ్ హీరోస్లో చాలా బెటర్ తేజ సజ్జ స్క్రిప్ట్ సెలెక్షన్. అంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా బాగా ట్రై చేస్తున్నారు. రొటీన్ సినిమాలు తీయకుండా చాలా కొత్త సినిమాలు ట్రై చేస్తున్నాడు. ఇదనే కాదు, ఎప్పటి నుంచో కొత్త కాన్సెప్ట్స్, అంటే మనం చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉండే కాన్సెప్ట్స్లో ఇది కూడా ఒకటి. అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్ ఏవైతే జాన్ రెడ్డి ఇలాంటి మూవీస్ ఉన్నాయి. సో ఇలాంటి మూవీస్ తర్వాత నుంచి వచ్చే హనుమాన్ అనేది కానీ సూపర్ హీరోస్ టైప్ మరి అదే కంటిన్యూ చేస్తాను. అది
మనం చెప్పలేం కదా. ఈ మూవీ అయితే కొంచెం ఫ్యాంటసీ జానరే కాబట్టి మీరు ఫ్యాంటసీలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిరాయ్ అంటే ఒక పురాణాల నేపథ్యంలో సాగే ఒక ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ మిరాయ్. ఇందులో తేజ సజ్జా గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది భయ్యా. ఒకటే చెప్తున్నాను నేను, తేజ సజ్జా గారి స్క్రిప్ట్ ఇలా కనుక ఎంచుకుంటే ఇంకో 2-3 ప్రభాస్ గారి తర్వాత టాలీవుడ్లో తేజ సజ్జా గారే ఉంటారు అని చెప్తున్నాను 100%. అంత బాగా ఉన్నారు. మెగాస్టార్ చేతుల మీద పెరగడం కాదు, ఆయన యాక్టింగ్ కూడా నేర్చుకున్నాడని ఈ సినిమాతోటి 100% రుజువు చేసేసాడు మన తేజ సజ్జా. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు ఆయన యాక్టింగ్ చించిపడేశాడు. బ్లాక్ స్క్వాడ్ విషయానికి వస్తే మనోజ్ అన్న నెగిటివ్ షేడ్స్ కోసం ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కాదు భారతదేశం ప్రజలు మొత్తం వెయిటింగ్ చేస్తున్నారు. మంచు ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నాను, ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి, మొత్తం ఇండస్ట్రీకి చెప్పండి ఆయన కొడుకు వచ్చాడు, మనోజ్ అన్న 2.0 స్టార్ట్ అయిందని చెప్పండి. మీ మీద ఈగ వాలిన బాక్స్ ఆఫీస్ తగలబెట్టేలా ఉన్నాడు మన మంచు మనోజ్. ఆయన క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ ఉంది. లాస్ట్కి వచ్చే శ్రీరాముడు ఎంట్రీ కూడా వేరే లెవెల్లో ఉంది. ఒకటే చెప్తున్నాను, ఇంత తక్కువ బడ్జెట్లో మీరు ఎలా తీశారు సార్ గ్రాఫిక్స్? కార్తిక్ ఘట్టమనేని గారు మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఎలా తీశారు మీరు? ఇంత తక్కువ బడ్జెట్లో అంత మంచి గ్రాఫిక్స్ ఇచ్చారంటే పిచ్చెక్కిపోతుంది. ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలండి కార్తిక్ ఘట్టమనేని గారు, అంత బాగా తీశారు. మీలాంటి వాళ్ళు చాలా మంది ఉండాలి. ఊరమా సినిమాలు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ గోపిచంద్ మల్లిని ఎంత అందంగా తీసావయ్యా కార్తిక్ ఘట్టమనేని అన్నట్లు ఉంది. హీరోయిన్ క్యారెక్టర్కి వచ్చింది అనుకో, ఒకటే చెప్తున్నాను, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరామ్ నాయక్ ఎంతో అందంగా ఉంది. మన రితికా నాయక్ అన్నట్టు ఆమె యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడాలి. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, మీరంతా తప్పకుండా చూడాలి. మిరాయ్ సినిమా మాత్రం కెవ్వు కేక. ఇదొక వండర్ఫుల్ సినిమా. మిరాయ్ అంటే అదొక సినిమా చూసినాకనే అర్థమవుతుంది చాలామందికి. జబర్దస్త్ ఉంది. మంతు మనోజ్ అనే క్యారెక్టర్ అయితే సూపర్. స్టార్ కాదు, ఆయనే ఇంటర్నేషనల్ స్టార్గా ఎదుగుతారు. మన తేజ సజ్జా గారు కూడా ఇంటర్నేషనల్ స్టార్గా ఎదుగుతారు. కార్తిక్ ఘట్టమనేని గారు సినిమా సూపర్ తీశారు. మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మరొక ఆనిముత్యం అని చెప్తా. మంచు మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే సూపర్ నచ్చింది అన్న. సినిమా సూపర్ ఉన్నది. సూపర్ 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 1000 కోట్ల కలెక్షన్ పక్కా భయ్యా సినిమా. మేము మిమిక్రీ ఆర్టిస్ట్గా చెప్తున్నా, ఇక మంచు మనోజ్ అన్న ఇదే గెటప్లో ఉంటాడు సినిమాలో. చూడండి, సూపర్ హిట్ అయింది సినిమా. 1000 కోట్ల కలెక్షన్ పక్కా చేస్తుంది భయ్యా. నేను 9 ఇస్తున్న రేటింగ్ మాత్రం. సినిమా మాత్రం వండర్ఫుల్, కెవ్వు కేక. తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మరొక ఆనిముత్యం మన మనోజ్ అన్న. మోహన్ బాబు గారు, మీరు చాలా తప్పుడు పని చేశారు. ఇంట్లోకించి పంపించి ఆస్తి పంపకాలలో ఎక్కడో కానీ ఒక ఆనిముత్యాన్ని బయటికి తీసి వెళ్ళగొట్టినారు, ఇంకొకరిని ఇంట్లో పెట్టుకున్నారు. కానీ మీరు చాలా బాధపడతారు. మీ పేరు నిలబెట్టదంటే ఓన్లీ మంచి మనోజ్ అన్ననే. మోహన్ బాబు గారి పేరు తెలుగు ఇండస్ట్రీలో ఒక విలన్గా ఫస్ట్ టైం కాదు 2-3 సార్లు ఇప్పుడు చేసిండు. మంచి సినిమా చేసిండు. మరో తెలుగు ఇండస్ట్రీకి దొరికిన విలన్ పెద్ద స్టార్ అంటే మంచి మనోజ్ అన్న. ఇప్పుడే మిరాయ్ మన సూపర్ యోధా సినిమా తేజ సజ్జా గారిది చూసి వస్తున్నాను. సినిమా మాత్రం సూపర్ యోధా అనే దానికి తగ్గట్టే సూపర్గా ఉంది సినిమా. తేజ సజ్జా గారి గురించి ఏం చెప్పాలన్నా, మొన్న సూపర్ హీరో, ఇప్పుడు సూపర్ యోధా. అసలు సూపర్ అనే పదానికి మాత్రం తగ్గట్లేదు. సినిమా కూడా అలానే ఉంది, సూపర్గా ఉంది. ఎందుకు అంటే విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, స్టోరీ పరంగా కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, ఎక్కడా కూడా ఎవ్వరూ తగ్గలేదు. అందరూ ఇచ్చి పడేశారు. స్టోరీ విషయానికి వస్తే మంచి స్టోరీ అన్న. ఒక మైథలాజికల్ ఫిక్షన్ని మనకు తీసుకొచ్చారు. మన హిస్టరీని బేస్ చేసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీని క్రియేట్ చేసి మన ముందుకు వచ్చారు. అది మాత్రం అటెంప్ట్ అనేది సక్సెస్ఫుల్ అటెంప్ట్ అని చెప్తా. కార్తిక్ ఘట్టమనేని గారు, యూ రాక్డ్ ఇట్ అంతే. అంతకు మించి నేను ఇంకేం మాట్లాడను. అండ్ స్టోరీ స్టార్ట్ అవుతూనే ప్రభాస్ గారి వాయిస్ ఓవర్తో, బేస్ వాయిస్తో మనకి స్టార్ట్ అవుతుంది. ఆ హిస్టరీని మనకి ఇంట్రడక్షన్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచే మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాము. మేబీ ఒక నెగిటివ్ ఏంటి అంటే సినిమా మాస్ జనాలకు కొంచెం ల్యాగ్ అనిపించచ్చు, బట్ అది ల్యాగ్ కాదు. స్టోరీ అనేది మెల్లగా వెళ్తుంది, నరేషన్ స్లో ఉండే అంతే తప్ప అది ల్యాగ్ మాత్రం కాదు అన్న. విఎఫ్ఎక్స్ అన్న, ఎంత బ్యూటిఫుల్ విఎఫ్ఎక్స్ అన్న. సినిమా చూసి విఎఫ్ఎక్స్ ఇంత ఇలా ఉండాలి రాబోయే, ఇంత సాటిస్ఫాక్టరీగా ఉండాలి విఎఫ్ఎక్స్ అనిపిస్తుంది అన్న సినిమా చూస్తే. మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసాం, పక్షి సీన్, వేరే సీన్లు అన్నీ కూడా చూసాం. అవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర కానివ్వండి, ఆ బ్లాక్ స్వాడ్ని చూపిస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే తేజ సజ్జా గారి ఆయుధం మిరాయిని చూపిస్తున్నప్పుడు కానివ్వండి, ఎస్పెషల్లీ మైథలాజికల్ సీన్స్, మన రాముణ్ణి, హనుమంతుణ్ణి, అలానే వానర సేనని, ఇలాంటివి చూపిస్తున్నప్పుడు, యానిమేషన్స్
చూపిస్తున్నప్పుడు హిస్టరీలో కింగ్ అశోక కూడా ఉంటాడు. సో ఇవన్నీ చూపిస్తున్నప్పుడు విఎఫ్ఎక్స్ అనేవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇలా ఉంటే కదా రాబోయే స్టోరీ మనకి ఇంకా బాగా ఎక్కుతుంది అనిపిస్తుంది. అంత బాగుండే విఎఫ్ఎక్స్ అనేవి మాత్రం. అండ్ ఇలాంటి స్టోరీ, ఇలాంటి స్క్రీన్ ప్లే మనం చూస్తున్నప్పుడు బీజిఎం అనేది చాలా ఇంపార్టెంట్. సాంగ్స్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి అన్న టూ గుడ్. ఈ బీజిఎం వల్ల సినిమాలో మనం ఇంకొంచెం ఇన్వాల్వ్ అవుతాము. ఆ మైథలాజికల్ సీన్స్ అనేవి ఇంకొంచెం కనెక్ట్ అవుతాయి. ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో ఇంకొంచెం ఇన్వాల్వ్ అవుతాం. సో బీజిఎం కూడా టాప్ నాచ్. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జనాలు లేచి వెళ్ళిపోతున్నారు టైటిల్స్ పడంగానే, ఎండ్ టైటిల్స్ పడంగానే. లేచి మాత్రం వెళ్ళిపోకండి. ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. సినిమా మార్వెల్ డీసీ లాగానే మీకే అర్థమైపోద్ది క్లైమాక్స్ చూస్తే. ఒక అన్ఫినిష్డ్ క్లైమాక్స్ అది. సో అన్ఫినిష్డ్ క్లైమాక్స్ అయిపోగానే మీరు లేచి వెళ్ళిపోకండి. పోస్ట్ క్రెడిట్స్ కోసం వెయిట్ చేయండి. మంచి సూపర్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఇచ్చారు. ఒక మంచి షాకింగ్ సర్ప్రైజ్ అది. ఇంత సీక్రెట్గా బాగానే మెయింటైన్ చేశారు అనిపించింది నాకైతే మాత్రం. మిరాయి బాగుంది, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. ఆ ఒక్క ల్యాగ్ సీన్స్ అనేవి లేకపోయి ఉంటే సినిమా 1000 కోట్లు 2000 కోట్లు కొట్టేది. ప్రభాస్ గారు క్యామియో కొంచెం ఎక్స్పెక్ట్ చేశా, అది లేదు. వాయిస్ ఓవర్తో సరిపెట్టేశారు. సో ఓవరాల్గా సినిమా బాగుంది, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్, ఇది కొంచెం తగ్గింది మిరాయి. మిరాయి సినిమా చూసినా ఇప్పుడే అమ్మ తోడు చెప్తున్నా. ఈ సినిమా మాత్రం కల్కి సినిమా, అదేవిధంగా మన హనుమాన్ సినిమా అక్కడి నుంచి స్క్రీన్ ప్లేలు కొద్దిగా దొంగతనం చేసి ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎట్లా స్క్రీన్ ప్లేలు దొంగతనం చేసినా సినిమా మాత్రం ఓవరాల్గా చాలా చక్కగా చూపించిండు. స్టోరీ మాత్రం మంచిగా రివీల్ చేసిండు. అదేవిధంగా 9 గ్రంథాల గురించి, హిందువుల గురించి, అదేవిధంగా బీజోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇందులో ముఖ్యంగా మిరాయి అంటే మీరందరూ ఏమనుకుంటారు, పేరు అనుకుంటారు. మిరాయి అంటే పేరు కాదు, ఒక కట్టే. ఆ కట్టెని పట్టుకోవడం వల్ల మన డోరేమాన్ అని ఒక సిరీస్ వచ్చేది అప్పట్లో. ఆ సిరీస్ లాగా ఒక చిన్నది పట్టుకుంటారు, ఒక కట్టె లాంటిది. ఈ సినిమాలో కూడా మన తేజ సజ్జ గారు కట్టె పట్టుకోవడం వల్ల ఆయనకు శక్తి రావడం జరుగుతుంది. ఆ శక్తితోనే గరుడ అనే పక్షి ఫైట్ ఉండదన్న మన పక్షి ఫైట్. ఆ పక్షి ఫైట్ మనం నెక్స్ట్ లెవెల్. అదేవిధంగా ఇందులో జగపతి బాబు, అదేవిధంగా హీరోయిన్కి రితికా నాయక్ గారు, అదేవిధంగా మంచు మనోజ్ గారు మాత్రం నెక్స్ట్ లెవెల్. మంచు విష్ణు కూడా పనికిరాడు ఈ మంచు మనోజ్ తర్వాత. మంచు మనోజ్ యాక్టింగ్లో. బాహుబలిలో రానా గారు అయితే మీరాయికి 100% 99% మా మంచు మనోజ్ గారి సినిమా ఒక ఎత్తు తీసుకోపోయాడు అని చెప్తున్నా. ఈజీగా పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద సినిమా వాళ్ళకు మీరు 400 కోట్లు 500 కోట్లు 600 కోట్లు పెడతారు. 60 కోట్లు పెట్టి మంచి క్వాలిటీ సినిమా మీరాయి సినిమా. నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా అమ్మతో చెప్తున్నా. తక్కువ బడ్జెట్లో ఎట్లా సినిమా ఎక్కువ క్వాలిటీ సినిమా తీయాలంటే మీరాయి సినిమా చూడండి. ఎందుకంటే మనం ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటాం, కానీ దాని తర్వాత ఇక బోల్తా పడతాయి కొన్ని సినిమా. వార్ లాంటిది, అదేవిధంగా మా బాస్ పవన్ కళ్యాణ్, హరిర వీరమల్లి, ఇట్లా ప్రమాదానికి వెళ్ళకండి. బీజం మాత్రం సూపర్ ఉందన్న. బీజం నెక్స్ట్ లెవెల్, చాలా చక్కగా ఉండి. జై హింద్, జై పిఎస్పీ. ఇప్పుడే మిరాయి సినిమా చూసామన్న, చాలా అంటే చాలా బాగుంది. తేజ సజ్జ యువర్ మై మజ్జ అన్నట్టుంది. నాకు తెలిసి తేజ సజ్జ గారు అయితే తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ పేర్లని నిలబెట్టడానికే పుట్టిండని చెప్పేసి అనిపిస్తుంది ఈ సినిమాతోని. అసలుకి ఏమన్నా ఉందా అన్న, సినిమా చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. యాక్టింగ్ స్కిల్స్ అయినా ఏదైనా సరే. రితికా నాయక్ గారు హీరోయిన్ గారు కూడా చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు. ఇంకా మా డైహార్డ్ ఫ్యాన్ మా మంచు మనోజ్ అన్న గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా ఫీల్ అయిపోయినామన్నా మేము. మంచు మనోజ్ అన్న హీరో నుంచి విలన్గా చేస్తుందంటే, కానీ ఒక విలన్గానే సెట్ అవుతాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఒక హాలీవుడ్ విలన్ని తీసుకొస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్న. మస్త్ అనిపించింది. ఆయన చేస్తుంటే పర్ఫార్మెన్స్ స్క్రీన్లో కూర్చున్న మాకు భయపెడుతుంది, అంతలా చేశాడు. మీరు పెట్టే 150 రూపాయలు వర్త్ మామ వర్తే అని చెప్పేసి అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చాలా అంటే చాలా బాగుందన్న. చాలా బాగుందండి. మెయిన్ సినిమాకి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగానే ఉన్నాయండి. కార్తిక్ ఘట్టంనేని గారు ఇంత తక్కువ బడ్జెట్తో అంత మంచి సినిమా తీస్తారని అనుకోరారు. కార్తిక్ ఘట్టంనేని గారు మన టాలీవుడ్కి ఒక వెన్నెముక అవుతారండి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. క్యాస్ట్ విషయానికి వస్తే మంచు మనోజ్ గారు, శ్రేయా గారు, జగపతి బాబు గారు, జయరామ్ గారు అందరూ బాగా చేశారు. అందరు తక్కువ రోలైనా అందరూ బాగా చేశారు. ఈ మెయిన్ సినిమాకి ప్లస్ పాయింట్స్ అండి మంచు మనోజ్ గారు అండి. అతని యాక్టింగ్ మాత్రం చాలా పీక్స్ లెవెల్లో, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, యాక్టింగ్ స్కిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. తేజ సజ్జని డామినేట్ చేసిన అంత బాగా యాక్ట్ చేశారు మంచు మనోజ్ గారు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి, మన క్లైమాక్స్ సీన్ అండి చాలా బాగుంటాయి. ఈ సినిమాకి మెయిన్ కాన్సెప్ట్ అండి మైథాలజీ. ఆ 9 గ్రంథాలు దక్కకుండా దక్కితే ప్రపంచం అంతమైపోద్ది. అంతం కాకుండా దేవుడు ఒక యోధుని ఎంచుకుంటారు, అదే పేరే మిరాయి.
బాలీవుడ్లో ఉంది ఐశ్వర్యరాయ్, తేజ సజ్జా తాజాగా కొట్టాడు మిరాయ్. వండర్ఫుల్ మూవీ. సినిమాకి హైలైట్స్ బీజిఎం, సిచ్యుయేషనల్ సాంగ్స్, అలాగే తేజ సజ్జా, మంచు విష్ణు, మంచు మనోజ్ అండ్ శ్రీయ గారి పాత్ర అద్భుతంగా ఉంటుంది. అలాగే జగపతి గారి పాత్ర కూడా సూపర్గా ఉంటుంది. ఇక గ్రాఫిక్స్ అయితే నాకైతే 2Dలో చూసినా కానీ 3Dలో చూస్తున్న ఫీలింగ్ కలిగింది. 6లో చూసినాం కదా, స్క్రీన్ 6లో. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. నిజంగా ఇంత అద్భుతమైన గ్రాఫిక్స్, ఇంత అద్భుతమైన ఫోటోగ్రఫీ, ఇంత మంచిగా న్యాచురల్ని అంటే ఆ ప్రకృతిని కూడా మంచు కొండల్ని కూడా అద్భుతంగా చూపించేశారు. తేజ సజ్జా కిరీడ్లో బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పగలను నేను ఖచ్చితంగా. తేజ సజ్జా కొట్టాడు తాజాగా, సూపర్ డూపర్ హిట్ మిరాయి. ప్రతి ఒక్క పాత్ర బాగుంది. వాడు అంటున్నాడు వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే, అది మిస్ అయింది. అరే ఇటువంటి సినిమాలకు అటువంటి పాటలు అవసరం లేదు. ప్రమోషనల్ కోసం పెట్టుకున్నారు కావచ్చు, ఏదో సందర్భంలో వేసేద్దాం అనుకున్నారు. ఆ పాట లేకున్నా కానీ పాట మాకు గుర్తురాలే. అరే పాట ఎందుకు మిస్ అయిందనే గుర్తురాలే. అంటే ఆ పాటని కూడా మర్చిపోయినాం అనమాట. సినిమాలో లీనమైపోయి సినిమాని చూస్తూ మరిచిపోయి వండర్ఫుల్ మూవీ. సిచ్యుయేషనల్ సాంగ్స్, బీజిఎం అయితే ఖతర్నాక్ అనిపించింది. వండర్ఫుల్ మూవీ. మిరాయ్ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే చూడండి. నేను చెప్తున్నాను కదా, థియేటర్కి వెళ్ళే చూడాలి సినిమా. మిరాయ్. తేజ సజ్జా కొట్టాడు తాజాగా, సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్.